స్టేషన్ అత్తులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఏ మాట కామాట మంత్రులు ఎంత బాగా పనిచేస్తున్నారా? మరిగా బాధ్యతలు నెత్తికెత్తుకున్నప్పుడు తప్పుద్దా? ముఖ్యమంత్రి మాట జవదాటకుంటా మీరు నియోజకవర్గం దాటి పోవద్దు అని చెప్పిండో లేదో ఇక ఆడనే తిరుగుతున్నారు. ఏ ఊకో అక్కడనే ఎందుకుంటారు, అందరూ హైదరాబాద్ లోనే ఉంటారు కదా, అబద్ధం ఆడనే అతికేటట్టు చెప్పాలి. అరే నీ కళ్ళు కాకులు వడిచినాయా? వారం రోజుల సంధి నిద్రాహారాలు మారి సొంత నియోజకవర్గాలు ఇడిచిపెట్టి తిరుగుతుంటే నియోజకవర్గం ఇడిచిపెట్టి గంతగానం ఎక్కడ సేవ చేస్తున్నారో మరి. జూబ్లీ హిల్స్ లో ప్రచారం చేస్తున్నారు. ఓయమ్మగా ముచ్చట్నా? ఎవల డ్యూటీ వాళ్ళు ఎవరికి ఇచ్చిన బజారు వాళ్ళు రోజుకు 2 మాటలు తిరుగుతున్నారు. తిరుగుతారు ఎందుకు తిరగరు గాని. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మనవంతుగా అన్నకు తోడుందా. మంత్రివర్గం అంతా జూబ్లీ హిల్స్ లోనే ఉన్నదులా. టక్కున ఏదన్నా మీటింగ్ పెట్టాలంటే పిలిస్తే అర్ధ గంటల యూసఫ్ కూడా చెక్ పోస్ట్ కాడనో, ఇంద్రానగర్ గడ్డ మీదనో, వెంకటగిరి కూరగాయల మార్కెట్లనో ఉంటారో, పెద్దగా దూరంలో కూడా ఉండరు. అగో అంత సిన్సియర్ గా పనిచేస్తున్నారు, అదే ప్రచారం చేస్తున్నారు. అగ చూడు రీ చికెన్ దుకాణంలా ఎమ్మెల్యే గారి పాటలు. అబ్బా మామూలు జోష్ నింపుతలేరుగా. క్యాడర్ కు నీరసం రాకుండా, ఓటర్లకు బోర్ రాకుండా మస్తు ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక పొన్నమనైతే స్కూటీ బండి మీద కూర్చొని కృష్ణానగర్ లా 2 సుట్లు తిరిగిండు. గేట్లు తీసుకుని పోయి ఒక్క తిరుగ పలకరించిండు. ఇక 4 రోజులైతే ఎంత చిన్నవద్దో జూబ్లీ హిల్స్. శివ శివ శంకర హరోం హర శంకర సాంబ శివ శంకర నీల మధురధర. సిరమ్మ భజన కార్యక్రమం అయిపోతే వార్త చెప్దామిగ. క్షమించాలి, నిన్న కార్తీక పౌర్ణమి కదా, నేను ఇంకా ఆ భక్తి పారవశ్యంలోనే మునిగి తేలుతున్నా. అబ్బా ఏమో అనుకున్నాం గానీ చాలా షెడ్స్ ఉన్నారా నీ లోపల. ఏదో నీ అభిమానం. జానపదాలే కాకుండా డివోషనల్ కూడా మస్తు వాడుతున్నావు అంటున్నా. ఏందోరా అన్ని కళలు అట్లా కలిసి వచ్చినాయి నాకు. అంతేరా, అందరికి అన్ని కళలు అబ్బాయి, ఎవడో కొంతమందికి మాత్రమే అసాధ్యం. ఏంది బుజ్జమ్మ నువ్వు నన్ను పొగుడుతున్నావా? ఈ పొగడత మాత్రం నీ గురించి కాదు, మరెవరి గురించి? సంగారెడ్డి షేర్ జగ్గారెడ్డి అన్న గురించి. అన్నను పులి సింహం అని విలువద్దన్నాడు. ఎందుకు? సారి చెప్తాడు నువ్వు. పులి సింహాలను అది ఎప్పుడన్నా పెట్టుకుంటున్నాడు పులి సింహం అని. సంగారెడ్డికి నివాళి మార్చలేదు. ఆ పులి సింహం యొక్క మర్చడాన్ని ప్రతి పంకి వాళ్ళు పెట్టుకుంటున్నాడు, దాని వ్యాధి పోయి. అదే మీరు ఎక్కడైనా కనబడితే జగ్గారెడ్డి పులి వచ్చింది, జగ్గారెడ్డి సింహం వచ్చింది, జగ్గారెడ్డి వచ్చిందని ఎప్పుడు సరిపోతుంది. ఏదో నీ మీద అభిమానంతో అట్లా పిలుచుకుంటాం. ఒట్టిగా జగ్గారెడ్డి అంటే ఆ పవర్ ఏముంటదని పక్కకు పులి సింహం అని యాడ్ చేసుకుంటారు. వాళ్ళ ఖుషి కదా సార్. సరే గాని సార్, మరి సదర్ సంబరంలా మీరు ఖాళీ స్పీచ్లు ఇస్తే నడవదే, జగ్గారెడ్డి మార్క్ ఉండాలి కదా. ఇప్పుడు అసలు కలొచ్చింది, అభిమానుల కళ్ళల్లా కాంతొచ్చింది. ఎట్లయినా నువ్వు ఫ్యాన్స్ నాడి తెలిసినవే జగ్గన్న. ఏం చేస్తే షీటీ కొడతారు, ఎట్లా డాన్స్ చేస్తే ఖుషి అవుతారో నీకు బాగా తెలుసు గాని, యాదవన్నల సదర్ సంబరంలా దున్నపోతుల మీద ధూమ్ ధామ్ డాన్స్ లేసి సంగారెడ్డి మొత్తం సందడి చేసిండు. ఆ దున్నపోతు మీద ఎంట్రీ తీసుకో అన్నా.
వారెవ్వా మామూలు మాస్ కాదు, ఊర మాస్క్ కేర పడ్రస్సే నువ్వు. నీ ఫ్యాన్స్ కి తగ్గట్టుగా ఉన్నావు. ముఖ్యంగా సార్కు కళలు సంబురాలంటే మామూలు జోష్ ఉండది. మల్టీ టాలెంటెడ్ గాని నువ్వు. అవును బుజ్జి, కరెంట్ లేకుంటే ఉండగలుగుతావా? వామ్మో, గంట సేపు పోతే తట్టుకోలేకనే ఇన్వర్టర్లు పెట్టుకునే రోజులు ఇవి. ఏం మాట్లాడుతున్నావురా? ఆహా, ఒకవేళ అట్లాంటి రోజులు వస్తే ఈ రోజుల్లో కరెంట్ లేని పరిస్థితి ఎందుకు వస్తది? అయితే నేను కరెంట్ లేని ఊర్లో పడేయాలి. అప్పుడేం చేస్తావు? అసలు కరెంట్ లేని ఊర్లు ఉండాలి కదా, నువ్వు నన్ను పంపేతాందు కాడికి. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటిదాకా కరెంటు లేని ఊర్లున్నాయి. మొదటిసారి కరెంటు వెలుగులు చూసిన వాళ్ళ ముఖం చూస్తావా నువ్వు? నిన్న కార్తీక పౌర్ణమి వెలుగులు లోకమంతా నిండితే గిరిజన గూడెంలా కరెంటు వెలుగులు నిండినాయి. అవునుల్లా, సూర్యచంద్రుల వెలుగులు తప్ప కరెంటు వెలుగు కంట కూడా కానని గిరిజన గూడలల్లా కొత్త కాంతులు కానొచ్చినాయి. స్వతంత్రం వచ్చి 70 ఏళ్లు దాటినా ఇప్పటికీ చీకట్లనే బతికెళ్లదీస్తున్నారు గిరిజన బిడ్డలు. అల్లూరి సీతారామరాజు జిల్లా రొంపలగూడెంలా కార్తీక పున్నమి రోజే మొట్టమొదటిసారి చంద్రుని వెలుగుతో పాటుగా కరెంటు వెలుగు చూసిర్రు. ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ ఇచ్చిన మాట ప్రకారం గిరిజన గూడాలకు 80 లక్షలు ఖర్చు పెట్టి కరెంట్ అందించింది సర్కారు. దట్టమైన అడవిలా కరెంటు పోల్ వేసుకుంటా 17 ఆవాసాలకు కరెంటు యూసే భాగ్యం కల్పించింది. ఇంటింటికి 5 బల్బులు, ఒక ఫ్యాన్ కూడా అందజేసిర్రు. ఎంత ప్రకృతి నడుమ బతికినా మారుతున్న కాలాన్ని బట్టి వాళ్ళకు కూడా కనీస వస్తువులు అందాలే కదా. మొదటిసారి విద్యుత్ వెలుగులు చూసిన గిరిజన బిడ్డల ముఖాలు ఆ కరెంటు బల్బుల కన్నా, పున్నమి చంద్రుని కన్నా కాంతివంతంగా వెలిగిపోతున్నాయంటే ఆశ్చర్యం లేదు. కన్న తల్లినే కాదు, ఉన్న ఊరిని ఇడిచి రావాలంటే కూడా చాలా మందికి పానం దరియది. ఎందుకో తెలుసారా? ఎందుకంటే ఎన్నో జ్ఞాపకాలతోటి ముడిపడుంటాయి కాబట్టి. అవును, ఊరంటేనే జ్ఞాపకాల పూదోట. తిరిగిన తోవలు, ఆడిన ఆటలు, నీడనిచ్చిన చెట్లు, సాయం చేసిన మనుషులు, ధైర్యం చెప్పే దోస్తులు, అన్ని తీపి జ్ఞాపకాలే. అబ్బో, అట్లా చెప్పుకుంటా పోతే ఓడవని ముచ్చట్లేరా. పట్నంలంటే మన పక్కకున్న మనుషుల్నే పట్టించుకోం. అదే పల్లెలలో అయితే పానం లేని వస్తువుల మీద కూడా పానం పెట్టుకుంటాం. ఏందిరా, ఏందో లోతుగా ఫీల్ అవుతున్నావు? మీ ఊరి యాదకొచ్చిందా? మా ఊరి కచేరికాడు ఉన్న మరిశెట్టి యాదకొచ్చిందిరా. ఓనాడు లీవ్ తీసుకొని పోయి కాసేపు కూర్చొని రాపో. మరి అయినా యాదకొస్తే అమ్మ యాదకొస్తది, అయ్య యాదకొస్తది, కానీ చెట్టు యాదకొచ్చుడేందిడా? నీకు తెలియదురా, చెట్లకు మనుషులకు ఉండే బంధం. గడి చూడు, అర్థమైతది. మనుషులకు మనుషుల నడమనే కాదు, మనుషులకు మానులకు కూడా మరవలేని బంధం ఉంటది. విడదీయలేని అనురాగం ఉంటది. చెప్పలేని ప్రేమ ఉంటది. తరతరాలకు సజీవ సాక్ష్యాలు ఈ వృక్షాలు. అట్లాంటి తరాల నాటి మర్రి చెట్టు కూలిపోవుడుతోటి కంటతడి పెడుతున్నారు ఊరోళ్ళు. ఆడిన ఆటలు, పెట్టిన ముచ్చట్లు, పంచుకున్న బాధలు అన్ని యాదికేసుకొని బోరున విలిపించిండ్రు. తూర్పు గోదావరి జిల్లా తూర్పు చోడవరం పెద్దబల్లె 120 ఏండ్లకెళ్ళున్నది. ఈ చెట్టు కిందనే తాతల కాలం నుంచెల్లి ఇప్పటి మునిమనవల దాకా ఎన్నో జ్ఞాపకాలను మర్రి ఊడలకు పెనవేసుకున్నారు. ఉన్నట్టుండి ఏండ్ల చరిత్ర నేలగులే వరకు గుండె వగిలినట్టయిండ్రు. కూలిన మహావృక్షాన్ని పట్టుకుని ఈ చెట్టు కింద కూర్చొని చదువుకున్నోళ్ళు ఎంతో మంది దేశ విదేశాలల్లా సెటిల్ అయినా కూడా సంక్రాంతి పండుగ వస్తే అందరూ ఆ చెట్టు నీడల్నే చేరేటోళ్ళట, పండుగ వేసుకునేటోళ్ళట. ఈ సంక్రాంతి పండుగకు ఆ చెట్టు లేదనే వార్త వాళ్ళకు మింగుడు వడలేకున్నది. ఎట్లనైనా ఈ చెట్టును మళ్ళీ బతికేయాలని కోరుతున్నారు ఊరోళ్ళు.
ఎంత తిన్నా ఒంట్లో సత్తువే ఉంటలేదేంద్రా. అడ్డమైన గడ్డి కాకుండా అక్కడికొచ్చే తిండి తింటే మంచిగా ఉంటది. మరి నువ్వే చెప్పు ఏం తింటే బలం వస్తుందో. నా చిన్నప్పుడు మా అమ్మ వేడి వేడి అన్నంలా వెన్న పూస కలిపి తినిపించేది. నేను ఎట్లున్నా మామిడికాయ పచ్చళ్ళ అరచేతి నిండా నెయ్యి పోసుకొని తింటే పిల్లలు దుడ్డెలోలు ఉండేది. అప్పుడంటే అమ్మ చేసిన నెయ్యి పూస పూసలు ఉండేది. ఇప్పుడు అంతా వాసన వాసన దొరుకుతున్నది. అది కూడా నిజమే. ఒక విధంగా మనమే అదృష్టవంతులం అనిపిస్తుంది. అదే కదా, ఏం తిందామన్నా కల్తీమయం. ఏ రాయి అయితేంది పనులు రాలగొట్టుకునే తందుకన్నట్టు ఏ తిండి అయితేందని మనకు మనమే సర్ది చెప్పుకోవాలి. అందుకే ఏది పడితే అదే తింటున్నా నేను. ఇగో ఇట్లాంటి వార్తలు చూసినప్పుడు కాదేది కల్తీకి అనర్హం అని అనిపిస్తది. ఓరి మీ చేతులకు జట్టలు ఉట్టా ఏందిరా అది? ఎవరైనా ఎన్న ముద్దలు తెచ్చి నెయ్యి తీస్తారు, మీరేంది కుడిది తొట్లకెళ్ళి తీస్తున్నట్టుగున్నాయి. ఛీ, టీవీలకెళ్ళి చూస్తేనే వాసన కంపు కొడుతున్నది. ప్యూర్ వెజిటేరియన్స్ కు ఈ కల్తీగాలు చేయబట్టి నాన్ వెజ్ రుచి చూపెట్టేటట్టున్నారు. జంతువుల కొవ్వు తీసుకొచ్చి నెయ్యి చేస్తున్నారట. కాకినాడ జిల్లా పిఠాపురంలా అధికారులు రైడ్ చేస్తే 500 కిలోల కల్తీ నెయ్యి బయటపడ్డది. అంతకు ముందు ఎన్ని కిలోల నెయ్యి జనం కడుపులో పడ్డదో ఇక ఆ దేవునికే తెలవాలే. పోతారా రే, నాశనమైపోతారా, పాపం దాక్కిపోతారు అని మస్తు తిట్టుకుంటూరు జనాలు. అయినా ఎవలేమనుకుంటే మాకేంది, మా దంద నడిసిందా లేదా అన్నట్టుగా అన్నిట్లలో ఈ కల్తీ కాలం నడుస్తూనే ఉన్నది. జనాల ఆరోగ్యాలు, సమాజం శ్రేయస్సు గురించి ఆలోచిస్తే మేమెట్లా బతకాలే అని ఆ బద్మాష్గాలు అసలు ఆలోచన చేస్తలేరు. పొద్దుగాల లేస్తే కల్తీ లేని వస్తువులు ఏమున్నాయో వేళ్ల మీద లెక్కగట్టచ్చు. ఏమనుకుంటే ముందు ముందు ఏఐ తోటి కూడా గిట్లాంటి నెయ్యి నూనెది ఇస్తారు. అంత ముదురులు మన కల్తీ రాయిళ్ళు. ఏంద్రా బుజ్జి, మీ దోస్తులేందో ఉద్యమానికి నడుం కట్టిరట? అవునా, మరి నేను ఏర్చుకోలేదేంది? ఆగు, మా గ్రూప్ లో మెసేజ్ పెడతా వాళ్ళకు. ఓహో, మీకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉందా? ఒక్కటేంది, 6వ తరగతికి వెళ్ళి 10వ తరగతి దాకా క్లాస్ కో గ్రూప్ పెట్టినాం. ఏహే, గా దోస్తులు కాదు. మరే దోస్తులు? ఏం తెలియనట్టు చెప్పకు. నీకు వాటికి దగ్గర పోలికలు ఉంటాయని అందరికి తెలుసు. ఏం కవర్ చేస్తావు? నా లెక్కనే ఉంటారా? ఎవరు రాళ్ళు? చూడుండ్రులా, మీరే చెప్పుండ్రి. వామ్మో, వానర సైన్యం పెద్దగానే కదిలొచ్చింది. కొంపదీసి మున్సిపల్ శాఖల మీద నిరసనకే వచ్చినట్టున్నాయి. మా స్వేచ్ఛకు భంగం కల్పించి మమ్మల్ని బోన్లాల బంధించి అడవిలిడిచిపెట్టే హక్కు మీకు ఎవరిచ్చిర్రు అని గట్టిగానే లొలియేస్తున్నాయి కదా. మా కోసం చేపించిన బోన్లు వెంటనే తీసేయాలి, తోటలకు పెట్టిన బెదురు బొమ్మలు తక్షణమే తీసేయాలి అని వాటి డిమాండ్స్ తోటి స్లోగన్స్ ఇస్తున్నట్టున్నాయి. భాష అర్థం కాకుండా భావం అదే అయి ఉంటది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం మీదకి మూకుమ్మడి దాడి చేసినాయి. వందలాది కోతులు కలిసి ఆఫీసు మీదకి దండెత్తినాయి. మమ్మల్ని ఎట్లా ఎల్లగొడతారో చూస్తామన్నట్టుగా శాంపిల్ చూపెట్టినాయి. నిత్యం పబ్లిక్ కోతుల బాధను పోగొట్టమని మున్సిపల్ అధికారులను వేడుకుంటే ఇప్పుడు మున్సిపల్ అధికారులనే చుట్టుముట్టినాయి. పాపం, ఇప్పుడు వాళ్ళు ఎవరిని వేడుకోవాలి? ఇవాళ ఎరటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.